బాగి చాలా భయపడుతుంది. బుజ్జమ్మ ఒంటరి వదిలేని చెప్పేసి రాతోడు కాల్ చేస్తుంది. ఇంకా రాతోడు జరిగిన విషయం చెప్తూ ఉంటుంది. అయినా మీరేం భయపడకండి, అక్కడ ఉంది అరుంధతి మేడం కదా అని చెప్పి రాతోడు ధైర్యం చెప్తూ ఉంటాడు. నేను చెప్పేది విను కావచ్చు, కానీ అక్కడ ఆ మనోహరి యాదమ్మ అలాగే అక్కడ మాంత్రికుడు ఉన్నాడు కదా అని చెప్పి బాగి అని భయపడుతుంటది. అయినా సరే వెళ్ళు అని చెప్పేసి బాగి అనగానే సరే అని చెప్పి నేను వెళ్తాను, కంగారు పడుకో అని చెప్పి ఇంకా రాతోడు అంటూ ఉంటారు. ఇగో ఫోన్ కెమెరా ఆన్ చేశాను అని చెప్పి బాగి చెప్తుంది. సరే నువ్వు కంగారు పడుకు, నువ్వు వెళ్తున్నా అని చెప్పి రాతోడు అంటూ ఇంకా సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి బాగి అనగానే ఏంటి రాతోడికి కాల్ చేసావు రాతోడు కానీ అమన్ అనగానే అవును సార్ అంటే బుజ్జమ్మ ఒకదే ఉంది కానీ బాగి అనగానే ఏంటి బుజ్జమ్మ నీ కూతురు అని చెప్పి అమన్ అనగానే ఎందుకు అలా అడిగారు అని చెప్పి బాగి కంగారు అడుగుతుంది. అంటే బుజ్జమ్మ మీద ఓకే చూపిస్తున్నావు కదా అమ్మర్ అనగానే అంటే నేను కేర్ టేకింగ్ చేస్తారు, అందుకే పిల్లల మీద నాకు ఆ మాత్రం కేర్ ఉంటుంది. బుజ్జమ్మ అందరం చిన్నపిల్ల కాబట్టి తన మీద కొంచెం స్పెషల్ కేరింగ్ ఉంటుంది అని అంతే అని బాగి అనగానే బాగి ఆ పిల్లలు చాలా అదృష్టవంతులు నీలాంటి కేర్ టేకర్ ఉన్నందుకు అని చెప్పి నువ్వు వాళ్ళ సొంత తెల్ల చూసుకున్నావు అని అమ్మర్ అనగానే మీరు కూడా వాళ్ళ సొంత ఫాదర్ లాగే చూసుకున్నారు కదా సార్ అని బాగి అనగానే ఎంత బాగా చూసినా మనమే వాళ్ళకి కన్నవాళ్ళం ఏం కాదు కదా అని అమర్ అనగానే అదేంటి పిల్లలు కన్నతండ్రి తండ్రులు మనమే కదా అని చెప్పి బాగి అనుకుంటుంది. కానీ ఇదిగో ఆ పిల్లలు సొంతంగా తెలుసుకోవాలి నాకు గతం గుర్తొచ్చాక అని అమర్ అనగానే ఇంకా నాకు తెలిసి అవసరం ఉండదు, పిల్లలు మన దగ్గర ఉంటారు అని బాగి అని ఎందుకు గతం గుర్తురాదా ఏంటి అమర్ అనగానే అయ్యో సార్ అలాగేం అనలేదు నేను, మీకు గతం గుర్తొచ్చాక అంతా మీకు తెలుస్తుంది అని చెప్పి బాగి అని ఏం తెలుస్తుంది చెప్పు అని అమర్ అనగానే కొన్నిటికి కావాలని సమానం చెప్తుంది సార్ అని ఇంకా బాగా సైలెంట్ అయిపోతుంది. ఇంట్లో బుజ్జం ఎలాగుందో ఏంటో ఏం చేస్తుందని చెప్పి బాగా పక్కన చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. అక్కడేమో బుజ్జమ్మ కాలు మీద కాలేసుకొని ఇంకా ప్రచండ చాలా కోపం చూస్తూ ఉంటుంది. ఇంకా ప్రచండ కూడా చాలా కోపంగా బుజ్జం దగ్గర వస్తూ ఉంటాడు. వెనకాల మనోహరి యాదవ్ కూడా అలాగే వచ్చి చూస్తూ ఉంటాడు. చిన్న పిల్లవాడిని జాలి పడ్డా అని ప్రచండ అనగానే జాలి పడ్డావా నా కాలు మీద పడ్డావా అని చెప్పి బుజ్జమ్మ మాట ఏంటి ఆ మాట పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం అని ఊరుకుంటాను ప్రచండ అనగానే నేను పిచ్చుకున్న ప్రచండ కానీ పెట్ట కొంచెం కోత గానం అని బుజ్జమ్మ అంటూ ఉంటుంది. బయట నుండి చిత్ర అంతా గమనిస్తూ చూస్తూ ఉంటాడు. అంటే ఇందాక నీ శక్తి నువ్వు చూపించావు కదా, ఇప్పుడు నా శక్తి నేను చూపిస్తా అని ప్రచండ అనగానే ఐఎమ్ వెయిటింగ్ అని చెప్పి బుజ్జమ్మ గట్టిగా వస్తుంది. ఆ అరుపుకి ఒక్కసారిగా మనోహరి యాదవ్ భయపడుతూ ఉంటాడు. ఇంకా బయట చిత్రగుప్తులు అంతా అలా గమనిస్తూ ఉంటాడు. ప్రచండ కూడా చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే బుజ్జమ్మ చూస్తూ ఉంటాడు. నువ్వు శక్తి ఉన్న ఆత్మ అయితే నువ్వు దుష్ట శక్తి ఉన్న ఎంతో శక్తి ఉన్న ప్రచండ అనగానే మాటలు కాదు ప్రచండ చేతల్లో చూపించు అని బుజ్జం అరుస్తుంది. ఇప్పుడు చూడు నా శక్తి గాలి ఎగుతావు అలాగే నీ తల గోడ గుద్దుకుంటుంది అని చెప్పి ప్రచండ అనగానే ఒక్కసారి తన మంత్రదండంతో ఇంక శక్తిని అంత కొడుకుని ఒకసారి అంటూ ఉంటాడు. బుజ్జమ్మ తప్ప అది కట్టగల మనోహరికి అలా యాదమ్మకి తగులుతుంది. యాదమ్మ గోడ తీసుకుంటుంటుంది. మనోహరి ఏమో పైన గాల్లో ఎగురుతూ ఉంటుంది. అది చూసి బుజ్జమ్మ నవ్వుతూ ఉంటుంది. ప్రచండ ప్రచండ అని చెప్పి మనోహరి యాదవ్ అరుస్తూ ఉంటారు. ఇంక ప్రచండ కలిసి చూస్తుంటాడు, షాక్ అవుతూ ఉంటాడు, అలా గమనిస్తూ ఉంటాడు. బుజ్జమ్మ అదే పని నవ్వుకుంటుంది. ఏంటి నువ్వు వేసే శక్తులని తనకాక మాకు వస్తున్నాయేంటి, మేము గోడ గుద్దుకుంటున్నాం చూడు చూడు అని చెప్పి యాదవ్ అరుస్తుంది. మనగా భయపడిపోతుంటుంది. చూడు చూడు నేను గాల్లో ఎగురుతున్నాను అని చెప్పి మనగా భయపడిపోతూ ఉంటుంది. కాపాడు నీ మంత్రాలు మామే పని చేస్తున్నాయి యాదమ్మ గట్టిగా అరుస్తుంది. ఇంక తల అదే పనిగా నా సేవ గోడ గుద్దుకూడదు. మనోహరి కూడా అదే పనిగా అరుస్తూ గాల్లో తేలుతూ ఉంటుంది. అది అంతా ప్రచండ గమనిస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. నన్ను కాపాడు నాకు భయం వేస్తుంది అని మనోహరి అరుస్తూ ఉంటుంది. ఇంకా బుజ్జం అదే పని నవ్వుకుంటూ ఉంటుంది. ప్రచండ నన్ను కిందకు దింపు అని మనం గట్టిగా కేకలు పెడుతూ ఉంటుంది. ఇంకొకసారి ప్రచండ మళ్ళీ తన మంత్ర దండంతో ఒక్కసారిగా మళ్ళీ మంత్రం చదివి మనోహరి మోసం తీసుకొస్తాడు. అలా యాదమ్మ కూడా మోసం ఉంచి పెడుతూ ఉంటాడు. ఇంకా ప్రచండకి ఇంకా బుజ్జమ్మ ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఏంటి ప్రచండ నీ మంత్రం తారుమారు మాయ కోసం మానగానే నాతో పెట్టుకుంటూ అలాగే తారుమారే అవుతాయి అని బుజ్జమ్మ అరుస్తుంటది. ఆ మాటలు మనోహరి యాదవ్ భయపడుతూ ఉంటారు. ప్రచండకి ఇంకా కోపం వస్తుంది. మళ్ళీ మంత్రం తీసుకొని అయితే ఇప్పుడు చూడని చెప్పి మంత్రం చదివి మళ్ళీ ఒకసారిగా మంత్రాన్ని సృష్టిస్తుంటాడు. ఇంకా బుజ్జమ్మ ఇంకా అలాగే మొత్తం చూస్తుంది. తన చుట్టూ అంతా మంట వచ్చేస్తుంది. అర్థం చుట్టూ చూసి కంగారు పడుతుంటారు. కానీ బుజ్జమ్మ అలా గమనిస్తూ ఉంటుంది. ఇంకా ప్రచండ అలా మనోహరి యాదవ్ అదే పని నవ్వుకుంటూ ఉంటారు. బుజ్జమ్మకి ఇంకా కోపం వస్తుంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఒక్కసారిగా ఇంకో సూపర్ ప్రచండ ఆ మంటలు అది కాలి బూడిదైపోవాలి అని చెప్పి మనోహరి అంటూ ఉంటుంది. ఇంకా ప్రచండ నవ్వుతూ ఉంటాడు. ఇంకా చూసా మనోహరి ప్రచండ పిల్లని సత్యగ్రహణం చేస్తున్నాడుగా అని యాదమ్మ అనగానే ఏంటి నాకెదురొస్తావా, నన్నే సవాల్ చేస్తావా, ఇగో
నువ్వు ఇందులో కాలి భస్మం అయిపోతావు అని ప్రచండ అరుస్తూ ఉంటాడు. ఇంకా నవ్వుతూ బుజ్జమ్మ ఒకసారిగా ఇంకా మంటలు మాయమైపోయి చేస్తూ ఉంటుంది. అది చూసి ఇంకా ప్రచండ మనవరి యాదమ్మ కంగారు పడుతూ ఉంటారు. నాకేదో తేడా కొడుతు మనవరి అని చెప్పి యాదమ్మ అంటూ ఉంటుంది. ఇంకా బుజ్జమ్మ చాలా కోపం చూస్తుంటుంది. ఇంకా మంటలు అన్నీ ఒక్కసారిగా మాయమైపోతుంటాయి. అదంతా చూసి మనవరి యాదమ్మ అలాగే ప్రచండ షాక్ అవుతూ ఉంటారు. ఇంకా ప్రచండ ఇంకా మళ్ళీ చాలా కోపం వస్తూ ఉంటుంది. చూసావా ఈ మంటలు చలిమంటలో ఎలా ఆపేశాను, పిచ్చుకుని బ్రహ్మస్థానం ఇంకా నీ శక్తులను చూపించు అని బుజ్జమ్మ అడగానే అవునా చూపిస్తాను ఆగు అని చెప్పి మళ్ళీ మంటదాన్ని తీసుకొని అదే పనిగా మంత్రం చదువుతూ ఒక్కసారిగా సరిపోయామి అని చెప్పి ప్రచండ అంగాన్ని ఇంకా బుజ్జమ్మ చుట్టూ కాషాపరుస్తూ ఉంటాయి. అది చూసి మనవరు ఎవరైనా బయట దూరంగా జరిగిపోతూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ అలాగే చూస్తూ ఉంటుంది. చాలా కోపం వస్తుంది. ప్రచండ ఇంకా అదే పనిగా నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అలాగే చూసి ఒక్కసారిగా తన శక్తులను ఉపయోగిస్తుంది. ఇంకా ఒకసారిగా ఆ పాములని పూలదండలు చేయబోతూ ఉంటుంది. కాటే దీన్ని అని చెప్పి మనం అంటాడుది. ఈ కాలు నాకు నువ్వు బయట పడలేవు అని చెప్పి ప్రశ్న మాట మళ్ళీ నవ్వుతూ ఉంటుంది. ఇంకా అలాగే చూస్తూ ఉంటుంది. అది చూసి ఇంకా అదే పనిగా మనవరి యాదవ్ మళ్ళీ షాక్ అవుతూ ఉంటారు. ఒకరోజు చూసి టెన్షన్ పడిపోతూ ఉంటారు. ప్రచండగా చాలా కోపం వస్తుంది. ఈ కాలు నాగులు నా పూలమాలను ప్రచండ అని చెప్పి బుజ్జం అనే కాలు నాగులు అచ్చం పూలమాల అయిపోతూ ఉంటాయి. అది చూసి ప్రచండ యాదమ్మ మనం షాక్ అవుతూ ఉంటారు. బయట నుంచి అదే పని గమనిస్తూ ఉంటారు. ఇంకా బుజ్జమ్మ నా స్టాప్ నవ్వుతూ ఉంటుంది. జగన్నాథ అని చెప్పి బలా బాలిక బల ఆ మాంత్రికి బల ఎదురుస్తున్నావుగా అని చిత్రకు నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ నవ్వుకు ఒక్కసారిగా ఇంకా ప్రచండకి ఇంకా కోపం వస్తూ ఉంటుంది. అలాగే చూస్తూ ఉంటాడు. రాత్రి ఇంటికి లేదు. బుజ్జమ్మ ఎలాగుందో ఏంటో అని చెప్పి బాగా కంగారు పడుతుంది. ఇంకా రాత్రి కంగారుగా వెళ్తూ ఉంటాడు. ఇదేంటి మెయిన్ డోర్ ఓపెన్ చేసిందని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటాడు. ఇదేంటి బుజ్జమ్మ అని చెప్పి రాత పరిగెట్టుకు వెళ్ళి బుజ్జమ్మ రూమ్ వెళ్తూ ఉంటాడు. ఇంకా బుజ్జమ్మ ప్రశాంతంగా కూర్చొని వర్క్ చేసుకుంటూ ఉంటుంది. అమ్మయ్య అని చెప్పి అనుకుంటూ బుజ్జమ్మ నీకేం కాలేదు కానీ రాతోడు అనగానే నాకేం అవ్వలేదు ఎందుకలా కొడుతున్నా చెప్పి బుజ్జమ్మ అంటే ఏం లేదు అని చెప్పి అవును ఏం చేస్తున్నావు రాతోడు అనగానే హోంవర్క్ అని బుజ్జమ్మ అదేంటి స్కూల్కి వెళ్ళకుండా ఇంట్లో నువ్వు చేసే ఇదా అని చెప్పి ఇగో ఈ వర్క్ నేను చేసుంటే స్కూల్ వర్క్ అసలు అయిపోతే వెళ్ళేదాను కదా సర్లే ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి రాతోడు కానీ అమ్మ నాన్న బయటికి వెళ్ళాను బుజ్జమ్మ కానీ మరి ఇంట్లో వాళ్ళు కట్టిన వాళ్ళని రాత ఏమైనా తెలియదు అని చెప్పి బుజ్జం అనగానే సరే నువ్వు చదువుకో నేను కిందకి వెళ్ళి ఉంటాను నీకు కావాలంటే అడుగు అని చెప్పేసి రాతోడు అనగానే సరే అని చెప్పి బుజ్జం అంటది. అని మిస్ అమ్మ అనుకున్నట్టు ఇక్కడ ఏం జరగలేదుగా అసలు అంటే వీళ్ళు మనం ఎవరు ఇంట్లో లేనట్టుంది ఎక్కడికి వెళ్ళారేమో విషయం వెంటనే బుజ్జమ్మకి గురించి మిస్ అమ్మ చెప్పాలి అని చెప్పి ఇంకా రాత కంగారు కిందకు వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే ఇంకా వచ్చి ఫోన్ ఎక్కడ పెట్టి ఉంటుంది అని చెప్పి గుర్తెచ్చుకుంటూ ఉంటాడు. అప్పుడు బాగి అనమాట గుర్తెచ్చుకొని ఒక కెమెరా పెట్టిందని కదా వెళ్ళి చూద్దాం అని చెప్పేసి ఇంకా రాత్రి ఫోన్ చేసి చూస్తూ ఉంటాడు. ఇంకా సిచ్యువేషన్ అంత అద్భుతం ఒక దాని తర్వాత మొత్తం రికార్డ్ అయింది అంత చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఎంత జరిగిందా అని చెప్పి ఇంకా రాత్రి బయటపోతూ ఉంటాడు. అంటే మిస్ అనుకున్నది అంతా నిజమే అన్నమాట అని చెప్పేసి ఇంకా ఒక్కసారి రాత్రి భయపడి వామ్మో బుజ్జం ఇంటి ఇంత రచ్చ చేసి ఏం తెలియనట్టు ఏం జరిగినట్టు మామూలు మనిషి కాదు హోంవర్క్ చేసుకుంటున్నావా అని చెప్పి ఇంకా రాత్రి అనుకుంటూ అమ్మో అని చెప్పి అనుకుంటూ అరుంధతి ఫోటో చూస్తుంటాడు. ఇది మేడం పవర్ అంటే అని చెప్పేసి ఇంకా రాత్రి అనుకుంటూ ఇంకా తన ఫోన్ తీసుకొని ఇంకా మళ్ళీ అమర్ కాల్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి ఫోన్ మళ్ళీ రాత్రి కాల్ చేస్తుంది నాకే ఉంటుంది అని చెప్పి బాగా ఇంకా ఫోన్ చెప్పి రాతోడు ఇంటికి వెళ్ళావా ఏంటి బుజ్జం చూసావా తనకి ఏం కాలేదు కానీ బాగా కంగారుగా అడుగుతాడు. బుజ్జంకి ఏం కాలేదు మీరు ఇంటికి వచ్చి మాడుకుందాం అని చెప్పి రాత అనగానే ఏమైంది రాత అని చెప్పి బాగి అనగానే ఫోన్లో వద్దు మిస్ అమ్మ వచ్చే మాడుకుందాం అని చెప్పి రాతోడు అనగానే సరే నువ్వు వచ్చేదాకా ఇంట్లోనే ఉండు బుజ్జం వదిలేసి నువ్వు ఎటు వెళ్ళొద్దు అని చెప్పి బాగా సరే మిస్ అమ్మ ఉంటా అని చెప్పి రాత ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు. ఒక్కసారిగా అమర్ కారు ఆపుతాంటే ఏమైంది అని చెప్పేసి బాగా ఆగు దిగి చూస్తాను చెప్పి అమర్ కారు దిగి చూస్తూ ఉంటాడు. ఇంకా బాగా దిగి ఏమైనా అడుగుతూ ఉంటుంది. అంటే పంచర్ ఉంది అని అమర్ అనగానే కారులో స్టెఫ్నీ ఉంది సార్ అని చెప్పి బాగా అనగానే అంటే ఏంటి నువ్వు రెగ్యులర్గా నా కార్లో వస్తూ ఉంటాను అనమాట అని చెప్పి అమర్ అనగానే అంటే ప్రతి కార్ స్టెఫ్నీ ఉంటుంది కదా సార్ అని చెప్పి బాగా కవర్ చేస్తూ మాట్లాడుతుంది. ఆయన నా గురించి నీకు చాలా విషయాలు తెలుసు కదా కానీ నువ్వు చెప్పవు కదా అమర్ అనగానే అంటే సార్ అది అని చెప్పి బాగా కనపడుతుంది. అంటే నాకు గత గురించి చెప్తే నా హెల్త్ ప్రాబ్లం వస్తుంది నీ గురించి చెప్పచ్చు కదా అమర్ అనగానే నా గురించి ఏముంటుందని బాగా నువ్వెవరివి ఇంట్లో ఎందుకు ఉన్నావు ఆ విషయం చెప్పచ్చు కదా అని అమర్ అనగానే మనం చెప్పింది కదా సార్ కేర్ టేకర్ని అని చెప్పి బాగి అనగానే
నువ్వు జస్ట్ కేటేగా నాకు నమ్మనిపించట్లేదు బాగి, మన మధ్య ఇంకా ఏదో ఉంది అని అమర్ డౌట్గా అడుగుతుంటాడు. అలా ఏం లేదు సార్ అని చెప్పేసి బాగి తడబడుతూ ఉంటుంది, భయపడిపోతూ ఉంటుంది. అప్పుడు ఇంకా రౌడీలు అటువైపు వెళ్తూ ఉంటారు, అమ్మని బాగిని చూస్తూ ఉంటారు. అరే కారు ఆపరా అని చెప్పేసి ఇంకా వాళ్ళు ఒక చోటకి వెళ్ళి ఆగి ఇంకా బాగి దిగికి వస్తూ ఉంటారు. ఇంకా అమ్మ స్టెప్ని మన సిద్ధమవుతూ ఉంటారు. ఇంకా బాగి అలా చూస్తుంది. హాయ్ బేబీ వాట్సాప్ ఎలా ఉన్నారు అని చెప్పి ఇంకా బాగిని అలబెట్టిపోతూ ఉంటారు. ఇంకా అమర్ బాగి అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా అమర్ ఏమో కోపం వస్తుంది. ఏ ఎవరు మీరు అని చెప్పి అమర్ అనగానే ఏంటి హీరో మషో మమ్మల్ని అని చెప్పి అంటూ ఒకసారి ఈ బేబీని టచ్ అయిపోతే కొట్టావుగా గుర్తులేదా అని చెప్పి రౌడీ మాటలకి అమ్మకి అర్థం అలా చూస్తూ ఉంటారు. అప్పుడప్పుడు మిమ్మల్ని మేము ఫాలో అవుతున్నాము, నీ గురించి మాకు అంతా తెలుసు అని రౌడీ అనగానే మా గురించి నీకేం తెలుసు అని అమర్ అనగానే మాకు పెళ్ళి అయిపోయింది చెప్పేస్తారా ఏంటి అని బాగి అనుకుంటూ మళ్ళీ వెళ్ళిపోండి లేదా పోలీసు ఫోన్ చేస్తాను చెప్పి బాగి అనగానే ఇంకా రౌడీకి కోపం వస్తుంటుంది. నువ్వు ఉండు బాగి వీళ్ళకి తెలుసు అంటున్నారు కదా అని అమర్ అనగానే సార్ వాళ్ళు రౌడీలు సార్ వాళ్ళతో మనకెందుకు అని బాగి అనగానే మీరు రౌడీ చెప్పి సార్ తెలియదా ఏంటి, తెలియకుండానే మమ్మల్ని అంత సులువు మర్చిపోలే అని ఒకదాని తర్వాత ఒక రౌడీ మాట్లాడుకుంటూ ఉంటారు. అరే ఈ మధ్య సార్కి యాక్షన్ అయ్యి చిప్పు పోయింది అంటలేరా అని చెప్పి మెమరీ లాస్ అంట. అవునరా సార్ తనకు దెబ్బ తగిలి మొత్తం మర్చిపోయాడంట అని చెప్పి అవునా అదే సినిమా హీరోకి దెబ్బ తగిలి గతం మర్చిపోతే మన తన కొడుకు గతం గుర్తుకొచ్చింది కదా అని చెప్పి ఒకదాని తర్వాత ఒక రౌడీలని మారుకుంటూ ఉంటారు. కానీ అమ్మకి ఏమర్థం ఆ డౌట్గా చూస్తూ ఉంటాడు. బాగా టెన్షన్ ఎక్కువైపోతుంది, భయపడిపోతుంది. ఇప్పుడు హీరోని కొడితే గతం గుర్తొస్తుందా ఏంటి చెక్ చేసి చూద్దామా, అరే నువ్వు ఆ రాడ్ తీసుకురారా అని చెప్పి ఒకదాని తర్వాత ఒక రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా రాడ్ తీసుకోవడం బాగా భయపడిపోతుంది. దయచేసి నేను చేయకండి వెళ్ళిపోండి అని చెప్పేసి బాగి అనగానే అలాగే వెళ్తాం బేబీ, అప్పుడు మనం కొట్టిన తర్వాత మేము రివెంజ్ తీర్చుకోవాలి కదా, ఇలా ఎవరా అని చెప్పేసి ఇంకా అమ్మని కొట్టా సిద్ధమవుతూ ఉంటారు. ప్లీజ్ అండి ఆయన చూడు రాకండి, ఇప్పుడు ఆయన కోలుకుంటున్నాను చెప్పి బాగా దండం పెట్టి అడుగుతుంది. ఇదిగో ఇదిగో మేము ఆయన కొట్టామనుకో పూర్తిగా కోలుకుంటాడు తక్కువ అని చెప్పి ఇంకా బాగిని ఒకసారి నెట్టేసి అమ్మని కొట్టబోతుంటాడు. ఇంకా అమ్మని ఒక్కసారిగా రాడ్ని పట్టుకుంటూ ఉంటాడు. బాగి భయపడుతూ ఉంటుంది. ఇంకా అలా చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ కూడా వాళ్ళని అదే పని బాగుతూ ఉంటాడు. ఇంకా బాగి భయంతో అలాగే అమ్మని చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ కూడా వాళ్ళని అదే పని చిన్న బాధేస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఒక్కసారిగా అమ్మని పట్టుకొని ఇంకా బంధిస్తూ ఉంటారు. ఇంకా రాడ్ తీసుకొని అమ్మని కూడా సిద్ధమవుతూ ఉంటారు. ఒక్కసారిగా బాగి వచ్చి రాడ్ని గట్టిగా పట్టుకుంటుంది. ఇంకా అమ్మ అలా గమనిస్తూ ఉంటారు. ఇంకా బాగి ఆ రాడ్ని పట్టుకొని అదే పనిగా రోడ్ని అంచగా బాధేస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ షాక్ అలా చూస్తూ ఉంటాడు. ఇంకా బాగి ఒకరి తర్వాత ఒకరు అదే పని కొట్టేస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా బాగిని అలా గమనిస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఎప్పుడైతే బాగి కర్ర పట్టుకొని కొట్టబోతుందో ఇంకొక రౌడీ పట్టుకుంటాడు, ఆపుతూ ఉంటాడు. కానీ బాగి మాత్రం నాన్ స్టాప్గా అదే పనిగా అందరిని కొట్టేస్తూ ఉంటుంది. అమర్ అంతా చూస్తుంటాడు. ఇంకా బాగికి చాలా కోపం వస్తూ ఉంటుంది. ఇంకా అమర్ కూడా అలాగే బాగిని గమనిస్తూ ఉంటాడు. ఇంకా బాగికి ఆవేశం వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా అదంతా అమర్ గమనిస్తూ ఉంటాడు. కానీ బాగి ఇంకా ఒక్కసారిగా పక్కకు వెళ్ళి ఇంకొకటి కొట్టబోతూ ఉంటుంది. అమర్ ఇంకా చూసి నవ్వుతూ